ఈ భోజనాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఆ వంటల రకాలు ఎలా ఉన్నాయనేది దగ్గర నుంచి చూపిస్తాను పదండి. హలో ఫ్రెండ్స్, సడన్ గా చూస్తే ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నిజానికి ఇవన్నీ కూడా కడపలో జరుగుతున్న మహానాడుకి సంబంధించిన వంటల తయారీ ఏర్పాట్లు. 1,00,000కు పైపడ్డ సంఖ్యలో భోజనాలు వడ్డించడానికి రెడీగా వీళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారన్నమాట. మహానాడు ఎప్పుడు జరిగినా కూడా అక్కడ స్పీచ్లు ఇవన్నీ ఉంటానే ఉంటాయి. కానీ వాటితో పాటుగా తెలుగువారి సంప్రదాయ వంటలకు పెట్టింది పేరు ఈ మహానాడు భోజనాలు. వీటిని టేస్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మాలి. ఎందుకంటే చక్కగా అప్పట్లో అంటే మహానాడు అంటేనే సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తారు కాబట్టి, మే 28 ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డిస్తారనమాట. ముఖ్యంగా పాల తాలికలు, అలూరియా మైసూర్ పాక్ అని ఒకటి ఉంటుంది అది, అలాగే బొబ్బట్లు, అలాగే లడ్డూలు, ముద్దపప్పు, దప్పలం, ఇవన్నీ ఇంకనమాట. ఆయనకి అరిసెలు ముఖ్యంగా ఇవన్నీ ఆయన భోజనాలు ఉండాల్సిందే. సో ఆయనకి ఇష్టమైన వంటలన్నీ కూడా ఇక్కడ అందరికీ అంటే తెలుగుదేశం కార్యకర్తలకి అభిమానులకి రుచి చూపించడం కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే ఇంతకుముందు నాన్ వెజ్ ఉండేది కాదు, ఇప్పుడు రాయలసీమలో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కడపలో మహానాడు ఈ రాయలసీమ ప్రజలకు ఇష్టమైనటువంటి మాంసాహారాన్ని కూడా అంటే చికెన్, ఎగ్ ఫ్రై ఇలాంటి వాటిని కూడా ఈసారి ఇంక్లూడ్ చేశారు భోజనాల్లో. ఈ భోజనాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఆ వంటల రకాలు ఎలా ఉన్నాయనేది దగ్గర నుంచి చూపిస్తాను పదండి. ప్రస్తుతం ఈ మహానాడులో వంటలకు సంబంధించి ఈ అవసరాలు ఉంటాయి కదా, ఏవైతే నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించిన విజువల్స్ చూడండి. ఇవన్నీ కూడా బియ్యం కానీ ఇతర కిరాణా సరుకులు కానీ టోటల్గా ఇక్కడ ఒక గొడవ టైప్ ఉంచారు మొత్తం. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఇవి చూసి ఇవే అనుకోద్దు. ఇదిగో 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 టోటల్ గొడవని, ఇదిగో 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 ఇవన్నీ కూడా జస్ట్ మహానాడు వంటల కోసం అనమాట. ఈ 3 రోజుల పండుగ కోసం. ఇవి అయిపోతే మళ్ళీ వెంటనే రీఫిల్ చేస్తారు. అమ్మా పట్టుకో, ఇది పట్టుకోండి చెప్తా. అమ్మా మీ పేరు? వెంకటేశ్వరమ్మ గారు. అమ్మ ఏంటి ఇవన్నీ మొత్తం? మహానాడు క్యాటరింగ్ సరుకులు అండి. సరుకులు ఏమేమి ఉంటాయమ్మా మొత్తం? అన్ని రకాలు ఏమంటే 2-3 చెప్పండి. మంచి నూనె, అల్లం, వెల్లుల్లిపాయలు, మైదా, బొంబాయి రవ్వ, యూనిటీ రైస్, రామా రైస్, డిస్కోలు, కొబ్బరికాయలు, ప్రతి వస్తువు వంట సరుకులన్నీ, సన్నఫ్లవర్ ఆయిల్, మసాలా దినుసులు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అయిపోతే మళ్ళీ వెంటనే బెల్లము, మిరియాలు అన్ని లేనంటూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి అయిపోతే మళ్ళీ వెంటనే ఇక్కడ పెట్టేస్తారు తెచ్చి? ఒకసారి తెచ్చేసారండి. మొత్తం 5 లారీలు. 5 లారీలా? 5 లారీలు. ఇవి కాక మళ్ళీ కూరగాయలు వేరే కదా? ఇవి కాక కూరగాయలు అవి వేరే? అది కూరగాయలు అవి వేరే అంట, ఇవి ఓన్లీ కిరాణా సరుకులు అట. సార్ నమస్తే అండి. కిలార్ శివాజీ, అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్. మేము గత 2014 నుంచి కూడా ఈ మహానాడు కార్యక్రమాలు ఎక్కడ జరిగినా విజయవాడ నుంచి మేము 2000 మంది పనివారులతో వచ్చి 10 రోజుల ముందుగా అన్ని ఏర్పాట్లు చేసి పార్టీ వారి ఆదేశానుసారము మొదటి రోజున 50,000 మందికి, రెండో రోజున 65 నుంచి 70,000 మందికి, మూడో రోజున 1,25,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామండి. అలాగే ఇవాళ ఎన్టీ రామారావు గారి పండగ రోజు, పుట్టినరోజున సందర్భంగా ఈ పుట్టినరోజు నాడు మేము ఆయనకి ఇష్టమైన చక్కెర పొంగలి, అల్లూరియా మైసూర్పాకు, ఏ మైసూర్పాకు? అల్లూరియా మైసూర్పాకు, ఒంగోలు నుంచి అల్లూరియా మైసూర్పాకు తీసుకొచ్చి మేము ఈ రాయలసీమ వాసులకి నా మాంసాహార ప్రియులు మాంసాహారం, శాకాహారము రెండు కూడా మేళవించి అనేక రుచుల్లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. కూరలు ఏమేమి వండుతారండి జనరల్గా? అంటే శాకాహారమేనా, మాంసాహారం కూడా? మాంసాహారం కూడా వండుతున్నాం. ఇంతకుముందు ఉండేది కాదు కదా? ఇంతకుముందు ఇప్పుడు లేదండి.
ఇదైతే రాయలసీమ వాసులకి తన ఇష్టమైన మాంసాహారం చేయాలి అన్నారు కాబట్టి అందుకని ఈ కడపలో తొలి మహానాడికి మాంసాహారాలు కూడా పెట్టారు. ఎన్టీఆర్కి ఇష్టమైన వంటలు అంటే ఏమేమి ఉంటాయి సార్ జనరల్గా? మైసూర్ పాకు, ఇంకా చక్కెర పొంగలి, ఇష్టమైన అసలు పాల తాలుగులు, ఈ అరిసెలు, ఈ మొత్తపప్పు దప్పడం భోజనాలు. ఆయన సదా భోజన ప్రియుడు అంటారండి. ఆయన భోజనం తింటూనే కాకుండా నలుగురికి పెట్టి ఆనందించే నైజం గల వారని చెప్తూ ఉంటారు. కాబట్టి మేము ఆయన పేరు మీద మేము ఆనందంగా ఈ 3 రోజులు కూడా కార్యక్రమం పాల్గొంటూ ఉంటాం. ఇప్పుడు వంటలు ఎంతమంది ఉంటారు సార్ మొత్తం? వంటవారు 1500 నుంచి 1800 మంది దాకా వస్తారండి. అన్ని స్వీట్స్ డివిజన్ వేరు, నాన్ వెజిటేరియన్ డివిజన్ వేరు, బిర్యానీలు వేరు, సాంబార్లు వేరు, వెజిటేరియన్ ఫ్రైస్ వేరు, అలా డివిజన్స్ అన్నీ కూడా 12-13 డివిజన్లతో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సార్ నేను భోజనాల దగ్గర మీరే విస్తరకలై వాళ్ళందరూ పంచుతూ కనిపించారు, ప్లేట్లన్నీ కనిపించారు కార్యకర్తలకి. ఏంటి గోదావరి జిల్లా మర్యాదలు చూపించాలన్నా కడప ప్రజలకి? అట్లా ఏం కాదు. వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కడప అయినా, కర్నూలు అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా, నెల్లూరు అయినా మాకు సమానమే. వాళ్ళందరికీ కూడా మర్యాదగా భోజనం పెట్టడం, మా కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకుంటాం, నాయకులను చూసుకుంటాం మా బాధ్యత. కాబట్టి మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాం తప్ప ప్రత్యేకంగా ఏమేమి తీసుకొచ్చారు సార్ బెంగళూరు నుంచి? మాడక తెచ్చాం. మామిడికాయ పచ్చడి. అలాగే ఏంటి సార్ స్పెషాలిటీ ఏంటి సారి ఇంతకుముందు మహానాడికి భోజనాల పరంగా? అన్ని స్పెషలే. కార్యకర్తలకి కడుపు నిండా భోజనం పెట్టడం స్పెషల్, అదే పని చేస్తాం. ఓకే. రెండోది ఈసారి నాన్ వెజ్ పెట్టారు చాలా కాలం తర్వాత. ఏంటి ఎందుకోసం? మహానాడు అంటే శాకాహారమే కదా. మహానాడు అంటే శాకాహారం అని ఏమైనా చెప్పారు? ఓకే. జనంలో అయితే ఆ ఫీలింగ్ ఉంది కదా. ఇప్పుడు వరకు ఎప్పుడు శాకాహారం పెట్టాం, ఈసారి నాన్ వెజ్తో పెట్టాలని కార్యకర్తలు అనుకుంటున్నారనే ఫీలింగ్ పెద్ద తెలిసింది. పెద్ద పెట్టమని నాన్ వెజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వంటశాలలో తయారైన భోజనాలు వడ్డింపుకి వచ్చేసాయి. ఏమేమి పెట్టారని చూద్దాం. భయ్యా మీ పేరు? నా పేరు రషీద్ సార్. అన్న ఏమేమి ఉన్నాయి వంటలు? సార్ చక్కెర పొంగల్ సార్, ఇది నీతి మైసూర్ పాక్, మిర్చి బజ్జీ, ఓకే, మసాలా వడ సార్, ఇది ఓకే, వెజిటేబుల్ బిర్యానీ, ఆనియన్ రైతా, ఓకే, మిక్సీడ్ వెజిటేబుల్ కుర్మా సార్, ఇది మహానాడు వంటకాల వైట్ రైస్, ఓకే, మామిడికాయ పప్పు సార్, ఇది సొరకాయ మసాలా కర్రీ సార్, ఇది దొండకాయ ఫ్రై సార్, ఇది ఇదేంటిది? సొరకాయ మసాలా కర్రీ సార్, దొండకాయ ఫ్రై సార్, క్యాప్సికమ్ పకోడీ ఫ్రై సార్, ఇది రోటీ పచ్చడి, ఇది ఆవకాయ చట్నీ, నెయ్యి, పొడియాలి సార్. పొడియాలి. నాన్ వెజ్ నాన్ వెజ్ అట్లా సార్. ఏంటి ఇది? రైస్, ఇది వైట్ రైస్ విత్ సాంబార్, ఇది పెరుగు సార్. పెరుగు. ఓకే. నాన్ వెజ్ ఏమన్నా ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ ఇవన్నీ నాన్ వెజ్ అనమాట. వెజ్ వేరు, నాన్ వెజ్ గా పెట్టారు. నాన్ వెజ్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది కదా. సేమ్ చక్కెర పొంగల్ సార్, ఇది నీతి మైసూర్ పాక్, ఓకే, మసాలా వడ సార్, వెజిటేబుల్ బిర్యానీ, ఓకే, ఆనియన్ రైతా, ఓకే, మటన్ కర్రీ సార్, ఇది ఓకే, మటన్ కర్రీ, ఇది వైట్ రైస్, ఇది చికెన్ కర్రీ సార్, ఓకే, ఆవకాయ పికిల్, రోటీ పచ్చడి, పొడియాలి. పచ్చడి, పొడియాలి. నిన్న వెరైటీలు వేరు కదా. నిన్న ఎగ్ అది పెట్టారు. నిన్న ఎగ్ రోస్ట్ అవి పెట్టారు. చికెన్ ఎగ్ రోస్ట్ సార్. ఇవి మారుతా ఉంటాయి. అన్న మీ పేరు? ఆదినారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? కదిరి. ఎలా ఉన్నాయి భోజనాలు? సూపర్ ఉన్నాయి భోజనాలు. ఏమేమి పెట్టారు? అన్ని రకాలు పెట్టారు. 20 రకాల కూరలు పెట్టారు, స్వీట్ పెట్టారు, బజ్జీ పెట్టారు, ఊరికాయ పెట్టారు, పెరుగు, ఊరి వంకాయ, ఇట్లా చికెన్, రకరకాల కూరలు బ్రహ్మాండం కూడా భోజనాలు అన్ని బాగున్నాయి. ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు పప్పు, ఇది చికెన్ కర్రీ, కర్రీలు అదో జాగ్రత్తగా ఎత్తేస్తారు చూడండి. బిర్యానీ అవన్నీ కూడా తయారైనట్టు ఇలా వీళ్ళు ఎలా పనిచేస్తూనే ఉన్నారు. నిజంగానే
చాలా కష్టం అనిపించింది అంతలా పనిచేయడం అనేది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఆ పొగలో పనిచేయాలి వీళ్ళు. ఆ పొగ కళ్ళలోకి వెళ్ళిపోతుంటుంది పాపం, చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. మిగతా రోజుల్లో వేరే వేరే చోట్ల ఉంటారు, మహానాడు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. చూడండి, ఏదో పెళ్లిళ్ళకి లేకపోతే ఫంక్షన్లకి చేయడం వేరండి, కానీ ఈ స్థాయిలో వేల సంఖ్యలో లేదా 1,00,000 మందికి పైపడ్డ వాళ్ళకి భోజనాలు సరిపెట్టాలి, పైగా అక్కడ మాట రాకుండా చూడాలి. పార్టీ ప్రతిష్టకి సంబంధించిన ఇష్యూ కదా, అందుకని వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటారు అన్ని పక్కాగా ఉండేలాగా. చూసారుగా ఎంత హుషారుగా పనిచేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళే జోకులు వేసుకుంటూ. లేకపోతే పని చేయలేరండి ఇంతలాగా, ఆ సరదా అట్మాస్ఫియర్ ఇక్కడ లేకపోతే. ఎందుకంటే మొత్తం పొయ్యిలే కదా చుట్టూ, ఆ పొగంత కళ్ళలోకి వెళ్ళిపోతుంటుంది. చాలా కష్టం, మనం ఏదో అనుకున్నంత ఈజీ కాదు. ఇన్ని వేల మందికి 1,00,000కు పైబడ్డ సంఖ్యలో వంటలు చేయాలంటే ఇన్ని వెరైటీస్తో చాలా కష్టం. అందుకని వాళ్ళందరూ అలా జోకులు వేసుకుంటూ చేస్తున్నారు. అన్ని వంటలు రెడీ అయిపోయాయి. ఈ 3 రోజులుగా పండుగ అనమాట. మొదటి రోజు అద్భుతంగా జరిగింది, 50,000 మంది పైగా ఉండామంటున్నారు. రెండో రోజు 60 నుంచి 70 అంటున్నారు. ఇక రేపు బహిరంగ సభ జరుగుతుంది, అది కీలకమైంది 3వ రోజున. కాబట్టి ఆ రోజు 1,00,000కు పైబడ్డ సంఖ్యలో అతిథులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు. వాళ్ళందరూ కూడా వంటలు వండడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఆ వంటల కూర్పు ఎలా ఉంటుందో కూడా దగ్గర నుంచి చూపిస్తాను. మొత్తం మీద అయితే మహానాడు అంటే భోజనాలకి, స్పీచ్లకి, రాజకీయ నిర్ణయాలకి వాటికే కాదు, భోజనాలు కూడా పెట్టింది పేరు. అందులో తెలుగు వాళ్ళ వంటలు, ఎన్టీఆర్కి ఇష్టమైన వంటలు ఇక్కడ రుచి చూపించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అవి రుచి చూడడానికి తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. విజయసారథి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కడప. Thank you.